క్యారెక్టర్స్ గురించి రచనలు అంటే రచయిత్రులు కావచ్చు, లేకపోతే డైలాగ్స్ రాసే వాళ్ళు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, నిర్మాతలు కావచ్చు, తోటి ఆర్టిస్టులు కావచ్చు, ఏమనుకుంటారు అనే విషయాన్ని మనం ఇంకా ఇండెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలాగట్టి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. గొప్ప నటుడు మన మధ్య లేకపోయినా ఇప్పటికే ఆయన గురించి మాట్లాడుకుంటున్నాము అని అంటే ఆ మహానుభావులందరూ గ్రేట్నెస్ ఆఫ్ ఎస్వి రంగారావు. అఫ్ కోర్స్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న చాలా గొప్ప మనుషులు ఇప్పుడు మన మధ్య లేకపోయినా వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నామంటే అవునన్న కన్నా తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళ కంట్రిబ్యూషన్ అనేది ఇప్పటి తరాలకు కూడా వాళ్ళలాగా మనం ఒక్కసారన్నా చేయలేకపోతామా అన్నట్టుగా ఒక మైల్ స్టోన్ ని వాళ్ళు క్రియేట్ చేశారు. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన చేసిన అన్ని క్యారెక్టర్లో మీకు నచ్చిన అత్యద్భుతమైన క్యారెక్టర్ ఏంటి? అది చాలా కష్టసాధ్యమైన ప్రశ్న అండి. ఎందుకంటే ఆయన నటించిన సినిమాల్లో మీకు ఏ పాత్ర ఇష్టం అంటే మాత్రం నేను చాలా ఇబ్బంది పడతాను. ఎందుకంటే ఎస్వి రంగారావు గారి ప్రస్తావన లేకుండా వారానికో 10 రోజులకు ఒకసారి ఎస్వి రంగారావు గారి సినిమా చూడకుండా గడవదు. ఎందుకంటే ఏదో ఒక సినిమా తెలియకుండా రామారావు గారు, రంగారావు గారు, నాగేశ్వరరావు గారు, రంగారావు గారు, సావిత్రి గారు, వీళ్ళు సూర్యకాంత గారు కూడా ఉండాలి, రమణారెడ్డి గారు ఉంటారు, రేలంగి గారు ఉంటారు, ఇట్లాగా రాజబాబు గారు, నాగభూషణం గారు, వీళ్ళందరూ ఆల్ టైమ్ ఫేవరెట్స్ అనమాట. అది అట్లాగా నడుస్తుంది. ఇంకా అలా ఉంటుంది అనమాట. ఒక పాత సినిమా చూడటం అనేది ఒక ఆనవాయితీ. అదే రంగారావు గారు ఏంటంటే ఒక్కొక్కసారి సినిమా చూస్తున్నప్పుడు ఒక్కొక్కలాగా అర్థం అవుతారు ఆయన. అవును, లేయర్స్ ఉంటాయన్నమాట. ఆయన అర్థం చేసుకోవడం ఓకే. ఈయన ఈ సినిమా చేసినప్పుడు ఈయన ఆ రోజు షూటింగు అప్పుడే ఆ పాత్ర నటించాలి, అప్పుడే ఆ పాత్రలో లీనమవ్వాలి. కానీ ఇన్ని సంవత్సరాలు అయినా ఆయన మరణించి 50 సంవత్సరాల పైన 74లో జూలైలో ఆయన మరణిస్తే ఇవాళ వరకు ఆయన గురించి ఇంకా మాట్లాడుకుంటున్నామంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ యాక్టర్ అనమాట. కంప్లీట్ యాక్టర్. ఇక్కడ 74 ఆయన మరణము, ఇక్కడ 2026లో ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఆయన మోహిని భస్మాసురు అని ఒక సినిమా చేశారు. ఆయన భస్మాసురుడు ఎలా భస్మం అయిపోతాడు, ఎలా అస్తమిస్తాడు అంటే నాట్యం చేసిన తర్వాత ఆయన చెయ్యి నెత్తి మీద పెట్టుకున్న తర్వాత ఆయన అంతం అయిపోతాడు. అవును, అలా పాత్ర ఇది. ఆయన పద్మిని గారితో కలిసి, రాగిణి, పద్మిని, లలిత, వీళ్ళు ముగ్గురు ట్రావెన్కోర్ సిస్టర్స్ ఉంటారు. శోభన గారి మేనత్తలు. వీళ్ళల్లో పద్మిని గారు చాలా గొప్ప అందగత్తె, గొప్ప డాన్సర్. ఆవిడతో ఆయన కూచిపూడి డాన్స్ చేయాలి. ఆయన కూచిపూడి నేర్చుకుని కూచిపూడి డాన్స్ చేశాడు ఆయన రంగారావు గారు. చాలా మందికి ఆయన కూచిపూడి డాన్స్ చేశాడని తెలియదు. ఎంత అద్భుతంగా చేశారంటే అంత అద్భుతంగా చేశాడు ఆయన. ఆయన ఆకారానికి, ఆయన ఎత్తుకి ఆయన కూచిపూడి డాన్స్ చేసి ఆయన లాస్ట్ సినిమాలు తీసుకుంటే సంపూర్ణ రామాయణం ఒకటి, లాస్ట్ సినిమాలండి. పన్నంటి కాపురం, సంపూర్ణ రామాయణం, తాతామనవుడు, సంసారం సాగరం, యశోద కృష్ణ, ఇవి ఆయన లాస్ట్ ఫిలిమ్స్ అన్నమాట. చక్రవాకంలో ఉన్నారు. ఆ చక్రవాకం ఏమైందంటే ఆయన చనిపోతే ఆ సినిమా ఏంటంటే చక్రవాకం సినిమా నేను చూస్తున్నాను ఫస్ట్ టైం కూర్చుని. వస్తున్నప్పుడు మార్కస్ బార్క్లే గారు కెమెరా, అద్భుతమైన సినిమా అనమాట చక్రవాకం. చూస్తా ఎస్వి రంగారావు గారి క్యారెక్టరు ఛాలెంజ్ చేస్తుంది మీకు. ఫస్ట్ హాఫ్లో ఒక ఛాలెంజింగ్ సీన్ ఉంటుంది, అసలు అద్భుతం అనమాట. ఛాలెంజ్ చేసిన తర్వాత ఆ పాత్ర సెకండ్ హాఫ్ అసలు ఇప్పుడు ఈ ఛాలెంజ్ని ఈయన ఫుల్ఫిల్ చేస్తాడని ఎదురు చూస్తుంటే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు, చనిపోయాడు, డెడ్ బాడీ తీసుకెళ్లే సీన్. రంగారావు గారి పాత్ర చనిపోయిందంటే చనిపోయాడు, నిజంగా చనిపోయారంటే పాత్రని కథలో కూడా చంపేశారు. చంపేసి సెకండ్ హాఫ్ అస్సలు సెకండ్ హాఫ్ బాగోదు, సినిమా ఫ్లాప్. ఆ పాత్ర బతుకుంటే సినిమా సూపర్ హిట్. దట్ ఈజ్ ఎస్వి రంగారావు గారు. సంపూర్ణ రామాయణంలో బాపు గారు ప్లాన్ చేసి ఒక సీను, పద్యాలు 2 రోజులు పడుతుంది. టోటల్గా చూసుకుంటే 2 days పడుతుంది. ఆయన వేసుకున్న షార్ట్ కంపోజింగ్ అంతా 2 days పడుతుందని లెక్క వేసుకున్నాడు బాపు గారు. ఈయన ఉదయం వస్తే ఈరోజు రేపు 2 రోజులు అవుతుంది, 2 రోజులతో గుమ్మడికాయ కొట్టేయాలి, అయిపోయింది. ఇంకా షూటింగ్ అయిపోయింది. సినిమా రిలీజ్ డేటు కూడా అనౌన్స్ చేశారు. ఈయన ఉదయం 10ంటికి అనుకున్నారు, 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది, రాలా. బాబు గారు చాలా చికాకు పడిపోయి లంచ్ బ్రేక్ ఇవ్వాలిగా, 1 గంటకి లంచ్ బ్రేక్ ఇచ్చారు. 2 గంటలకు వచ్చారు రంగారావు గారు. ఆ రోజు ఇంకా రారని ప్యాకప్ చెప్పేద్దాం, భోజనం చేసిన తర్వాత ప్యాకప్ చెప్పేద్దామని అనుకుంటున్నారు. 2 గంటలకు వచ్చాడు ఆయన. ఏవో కారణాల వల్ల ఆలస్యమైంది, ట్రాఫిక్లో ఆలస్యమైంది, ఏదో చెప్తున్నాడు ఆయన రంగారావు గారు. వినేసి పెట్టుకోండి, ఇప్పుడు పెట్టుకొని చేస్తానంటే బాపు గారు వచ్చి ఆ సీన్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి, సార్ పద్యాలు ఉన్నాయి, పద్యాల తర్వాత సమాసభూయిష్టమైన సంభాషణలు ఉన్నాయి, అన్నీ చూసుకోండి, నేను 2 days ప్లాన్ చేశాను, రేపు సాయంత్రానికి అయితే అయిపోవాలి సార్, చూడండి మరి ఆలోచించండి అని అంటే సరే ప్రారంభించన్నారండి. 3:30కి అయిపోయిందండి. రంగారావు గారు 3:30 కల్లా చేసేసారు.
గంటన్నరలో కంప్లీట్ చేశారు రంగారావు గారు. 2 days పట్టాలి. 2 days పడుతుంది అన్నది గంటన్నరలో అంటే పాత్రలోకి ఆయన వెళితే, ఓకే, పాత్రను ఆయన సొంతం చేసుకుంటే అక్కడున్న సమాసభూయిష్టమైన సంభాషణలు కావచ్చు, పద్యాలు కావచ్చు, నమిలి మింగేసేవారు. 1.5 hours అయిపోయింది. ఆయన మేకప్, ఆ సినిమా ప్రారంభం అవుతుంటే రావణాసుడి పాత్ర కదా, మేకప్ చేస్తుంటే మొహానికి మేకప్ వేసిన తర్వాత జటాకటాహ సంభ్రమద్ భ్రమర్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని, ఇది కదా రావణాసురుడు శివుడిని స్తుతించినటువంటి స్తోత్రం. దానికి అది పూజ చేసే సమయంలో ఆచ్ఛాదనం ఏమి ఉండదు. ఆచ్ఛాదనం లేకుండా మీరు ఆభరణాలతోనే ఉంటారు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఛాతీ మీద, ఈ కంఠం మీద అంతా మేకప్ చేయిద్దామని ముళ్ళపూడి వెంకటరమణ గారు సజెస్ట్ చేశారంట. మేకప్ జరుగుతుంటే ముళ్ళపూడి వెంకటరమణ గారు వైపు ఇలా చూశాడంట రంగారావు. రే రమణ, రంగారావు డైలాగ్ చెప్తుంటే మొహం చూస్తారా, బాడీ చూడర్రా అన్నాడంట ఆయన. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ స్థాయిలో ఉండేవి. వివి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయనే దసరా బుల్లో డైరెక్టర్. ఆయన ఒక జగపతి బాబు గారు నాన్నగారు ఆయన నాగేశ్వరరావు గారి సినిమా ఎమోషనల్ సీన్ అనమాట. ప్లాన్ చేసి వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రొడ్యూసరే అనుకోని కారణాంతరాల వల్ల ఆయన డైరెక్టర్ అయ్యాడు. ఆ సినిమాకి టెన్షన్ ఉంటుంది కదా, నిర్మాతే దర్శకుడు, దర్శకుడే నిర్మాత. ఆయనకేంటి ప్లాన్ చేసుకున్న ప్రకారం అయిపోవాలన్న దీనిలో ఉంటాడు ఆయన. వచ్చి గుమ్మడి గారు అందరూ వెయిట్ చేస్తున్నారు. రంగారావు గారు మధ్యాహ్నం వచ్చి ఏంటి సీను అని అడిగారంట. వాళ్ళు పెద్దనాన్న క్యారెక్టర్ కదా, పెద్దనాన్న క్యారెక్టర్, నాగేశ్వరరావు గారు పెద్దనాన్న క్యారెక్టర్, గుమ్మడి గారు తమ్ముడు. ఏంటి సీను అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడంట వివి రాజేంద్ర ప్రసాద్ గారు. ఏంటి ఇంకా ఆయన మేకప్ వేసుకుని వచ్చి యాక్ట్ చేసేస్తాడు. సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈరోజు మూడేం బాగాలేదు, రేపు వచ్చి చేస్తానని వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళిపోయినట్టు వివి రాజేంద్ర ప్రసాద్ గారు అర్థం కాల. షూటింగ్ క్యాన్సిల్, ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళిపోయినట్టు కోపం వచ్చేసింది అంట ఆయనకి. నష్టం కదా నిర్మాతకే. గుమ్మడి గారు పిలిచి చెప్పారంట, రాజేంద్ర ప్రసాద్ గారు మీరు ఇదవ్వద్దు, ఆయన రేపు వచ్చి చేస్తాను అన్నాడంటే ఆయన రేపు వచ్చి చేస్తాడు చూడండి. మీరు ఏదో ఆయనకి ఏదో డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యారు, ఇక్కడికి రావాలనిపించింది, వచ్చారు, చూశారు. సీన్ చెప్పిన తర్వాత ఆయనకు అర్థమైంది, రేపు వచ్చి చేస్తారు, మాకేం అభ్యంతరం లేదు, సరే అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు వచ్చిన తర్వాత ఆ సీన్ ఏంటంటే అండి, నాకు తెలిసిన తర్వాత విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, గుమ్మడి గారు ఒక ఇంటర్వ్యూ చెప్పిన తర్వాత నేను మళ్ళీ పెట్టుకుని చూశాను సినిమా. అదేంటంటే గుమ్మడి గారి దగ్గరకు వచ్చి ఎస్వి రంగారావు గారు వాళ్ళిద్దరు ఎమోషనల్ అవుతారు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను అన్నయ్య అని గుమ్మడి గారు అద్భుతంగా చేస్తే, రంగారావు గారు అటువైపు తిరిగి ఎంత బతికి ఇంటానికి చచ్చినట్టు ఒక డైలాగ్ చెప్పాలి, గద్గదిక స్వరంతో చెప్పాలన్నమాట. ఆ గద్గద స్వరంతో చెప్పడం అనేది నిజంగా రంగారావు గారు అటు తిరిగి ఏడుస్తూ చెప్తున్నారేమో అన్నంత ఎమోషన్కి మనం లోన్ చేస్తారు రంగారావు గారు. ఆ సీన్ చేసిన తర్వాత అప్పుడు గుమ్మడి గారు సీన్ అయిన తర్వాత అడిగాడు, ఎలా చేశారు? గుమ్మడి గారి హీ నోస్, ఆయనకేంటి వాళ్ళ స్పేస్ తెలుసు. గుమ్మడి గారికి వాళ్ళకి వాళ్ళ స్పేస్ తెలుసు. రంగారావు గారు ఏంటో వీళ్ళకి తెలుసు. చాలా అవధి విస్తృతమైనటువంటి అవధి. ఆయన ఏంటంటే అవధులు లేనటువంటి ఒక యాక్టర్. ఆయన అవధులు లేవు ఆయనకి, అసలు ఎలాంటి అవధులు లేవంటే, మీకు ఈ విషయం చెప్పచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ చెప్తున్నాను. అల్లు అర్జున్ గారు మన గంగోత్రి విజయయాత్రలకి వెళ్ళడానికి ముందు మేము కలుసుకుంటున్నప్పుడు నా దగ్గర రంగారావు గారికి సంబంధించి ఒక వెరీ స్మాల్ 1/8 సైజ్ ఫోటోబయోగ్రఫీ ఉంది, విశ్వనాథ చక్రవర్తి. అందులో ఫోటోగ్రాఫ్స్ చూపిస్తూ ఆయన ఒక టిపికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన ఫోటోగ్రాఫ్ ఇందులో ఉంది, నువ్వు కనిపెట్టు అన్నాడు. నేను కనిపెట్టాడు, చెప్పకముందే కనిపెట్టాడు, ఇదే కదా అన్నాడు. ఎస్ అదే అన్నాడు. ఏంటి సార్ ఈ ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇలా ఇచ్చాడు ఆయన అంటే, బ్రూటస్ ఆయన పొడి చేశాడు. యూట్యూబ్ బ్రూటస్ అనేది అప్పుడే వచ్చింది. రాజుపేద, ప్రిన్స్ అండ్ పాపర్ ఆయన యాక్ట్ చేశాడు రాజుపేదలో, రాజుగా. బ్రూటస్ ఆర్ నాగేశ్వరరావు ఆయన వచ్చి పొడుస్తాడు అన్నమాట వెనకాల. అప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఆయన, ఇలా ఫేస్ ఇలా తీసి. చాలా ఆ ఎక్స్ప్రెషన్ ఏంటంటే, నన్ను చంపేశారు, చంపింది నమ్మక ద్రోహం, చంపింది ఎవరు, నన్ను అంటి పెట్టుకున్నవాడే, నావాడే నన్ను చంపేశాడు, రేపు నా బిడ్డ పరిస్థితి ఏంటి అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి నేల కొరుగుతాడు. ఆ రాజప్రాసాదంలో ఆయన ఒక ఏకపాత్ర అభినయంలాగా ఆయన డైలాగ్స్ ఉంటాయండి. ఒక సీన్ ఉంటుంది, ఒక పర్టికులర్ సీన్. సినిమా నటులు మేము కావాలనుకుంటున్న వాళ్ళు దయచేసి ఆ సీన్ చూడండి. సంభాషణలు చెప్పడం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు అది చూడండి. భాష గురించి అధ్యయనం చేయాలనుకున్న వాళ్ళు, భాష నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, తెలుగు భాషలో ఉన్నటువంటి మాధుర్యం అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళు చూడండి.
ఎస్వి రంగారావు గారి సంభాషణలు, ఎన్టీ రామారావు గారి సంభాషణలు, ఖచ్చితంగా పర్టికులర్లీ సోషల్ ఫిలిమ్స్లో నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు చెప్పేటటువంటి డైలాగ్స్. అట్లాగే సావిత్రి గారి గురించి ఇక్కడ అసందర్భం అనుకోకపోతే, మీకు ఇవాళ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటే, ఎక్కడైనా ఏవైనా ఉంటే ఆర్టిస్టులను ట్రైన్ చేస్తుంటే, వాళ్ళు కన్యాశుల్కంలో ఆవిడ పోషించిన మధురవాణి తాలూకు పాత్ర, మధురవాణి పాత్ర ఆవిడ చేశారు. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ పీపుల్ ఐ గారి డైరెక్షన్. మధురవాణి పాత్రలో ఆవిడ లాఫ్ ఉంటుందండి, నాన్ స్టాప్ లాఫ్. సిఎస్ఆర్ గారి కాంబినేషన్ ఒక లాఫ్ ఉంటుంది, మధురవాణి లాఫ్. ఆవిడ నవ్వుతుంది. లోటిపిట అని అన్నారని ఉత్తరం చదివితే ఆవిడ నాన్ స్టాప్గా నవ్వుతారు. పడి 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 పగలబడి ఆవిడకి ఆనందం ఎక్కువైపోయి నవ్వుతుంది. అలా ఎవరినైనా ఒక ఆర్టిస్ట్ని వాళ్ళు చేయమని చెప్పండి. దీస్ ఆర్ ఆల్ పిల్లర్స్ అనమాట వీళ్ళందరూ. అట్లా మనం రంగారావు గారి గురించి మాట్లాడమంటే ఏంటంటే ఏం మాట్లాడాలి? అదొక మహాసాగరం అది. ఆయన 1949, 50లో ఆయన, అంటే 46లో వరుదిని వచ్చినప్పటికీ, ఆయన హీరోగా చేసినప్పటికీ 49, 50 షావుకార్ దగ్గర సున్నవరంగడ్ పాత్ర నుంచి ఆయన తన ప్రయాణాన్ని మొదలు పెడితే చూసాను సార్. అది షావుకార్ సినిమా, సున్నవరంగడ్ రౌడీ పాత్ర ఉన్నారు ఆయన. మెయిన్ కోటయ్య పాత్ర, బంగారు పాపలో కోటయ్య పాత్ర కావచ్చు. అట్లాగే ఆ తర్వాత మీకు దేవదాస్లో ఫాదర్ క్యారెక్టర్ కావచ్చు. వెంటనే ఏంటంటే ఆయన వెతుక్కుంటూ, పాతాళ భైరవిలో మాంత్రికుడు, నేపాళ మాంత్రికుడు ఆయన కాదు, ముందు ముఖాములుగా చెయ్యాలి. ఓకే. రామారావు గారు, రంగారావు గారు వీళ్ళందరూ ఏంటి, మన మల్లికార్జునరావు గారిని ఉండేవారు దర్శకులు, గూఢచారి 116 అవన్నీ చేశారు. వీళ్ళందరూ పుండరీకాక్షయ్య గారు కూడా రామారావు గారితో ఉన్నారు. రిపబ్లిక్ గార్డెన్స్ అక్కడ గదుల్లో ఉండేవారు. అప్పుడు రామారావు గారు విజయవారి కాంట్రాక్ట్లోకి వచ్చేసారు. రంగారావు గారికి వెళ్ళి చెప్పారు, మాంత్రికుడి కోసం వెతుకుతున్నారు, మీరు షైలాకు, ఒత్తిల్లో. రంగారావు గారు ఏంటి, షైలాకు, ఒత్తిల్లో ఇవన్నీ షేక్స్పియర్ గారి నాటకాలు నటించి వచ్చినటువంటి ఆర్టిస్ట్, వెల్ ఎడ్యుకేటెడ్. తర్వాత చాలా పెద్ద కుటుంబం, అంటే దేనికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి కుటుంబం కాదు. దాదాపు ఒక నాన్నగారు డాక్టరు, అట్లాంటి ఒక కుటుంబం నుంచి వచ్చాడు రంగారావు గారు. వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట. వెరీ సీరియస్ రీడర్, వెరీ సీరియస్ బుక్ లవర్, బుక్ రీడర్. ఆయన కథలు రాశారు. ఎస్వి రంగారావు గారి కథలని అందుబాటులో ఉంది. ఆయన కథలు రాశారు. వేటకెళ్ళేవారు. శివాజీ గణేషన్ గారు ఈయన కలిసి వేటకెళ్ళేవారు ఇద్దరు. శివాజీ గణేషన్ గారు రంగారావు గారు చాలా క్లోజ్గా ఉండారు. ఓకే. వాళ్ళకి హంటింగ్ హాబీ అనమాట. ఆ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి అవన్నీ. అట్లా ఏంటంటే ఆయన బిహేవియరు, ఆయన లైఫ్ స్టైలు, యాటిట్యూడ్, ఇవన్నీ ఇట్స్ వెరీ 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 అంటే పెక్యులర్ అండ్ డిఫరెంట్. ఆయన అసలు ఈయన హాలీవుడ్లో ఎందుకు పుట్టలేదని గుమ్మడి గారు లాంటి వాళ్ళు అనుకునేవాళ్ళు. ఓకే. ఈయన ఇక్కడ పుట్టడం మన అదృష్టం, ఆయన దురదృష్టం గుమ్మడి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు చెప్పారు. హరిశ్చంద్ర అని ఒక సినిమా ఉందండి, రామారావు గారు సత్య హరిశ్చంద్ర కదా, హరిశ్చంద్ర లక్ష్మీరాజ్యం గారు తీశారు, జంపన్ గారు డైరెక్ట్ చేశారు. దాంట్లో హరిశ్చంద్రుడు రంగారావు గారు, ఆయనే హీరో. ఓకే. అందులో గుమ్మడి గారు విశ్వామిత్రుడు. మీకు ఆయన ఇది ఎలా ఉండేదంటే, ఆయన తల వంచడం, కాళ్ళు పట్టుకోవడం పాత్ర అయినా కూడా ఏంటంటే, నేను తల వంచును అనేటటువంటి మనస్తత్వం పాత్ర. ఒకరోజు సెట్లోకి వచ్చిన తర్వాత ఏంటి సీన్ అని అడిగారంట. ఏం లేదండి, మీరు విశ్వామిత్రుడి కాళ్ళు పట్టుకుంటారంటే సరే అన్నారంట. విశ్వామిత్రుడు కాలుతో తంతాడంటే మీ కిరీటం కింద పడిపోతుందంటే, వాడేవాడు నా కిరీటాన్ని తనడానికి నేను చేయను, ఎవడన్నా పెట్టి తీసుకోండి ఆ షాట్ అని వెళ్ళిపోయారంట. ఓకే. దట్ ఈజ్ ఎస్వి రంగారావు. ఈయన అన్నారంట గుమ్మడి గారు, పాత్రే కదండి అంటే, పాత్ర అయినా సరే తల వంచడు ఎస్వీఆర్ ఎవరికి. దట్ ఈజ్ ఎస్వి రంగారావు. ఓకే. ఇది చివరినాళ్ళలో అంటే అంత ఎర్లీగా చనిపోవడానికి రీజన్ ఆయన తనకున్న హార్ట్ కంప్లైంట్ని ఆయన సీరియస్గా తీసుకోలేదండి. ఇక్కడ జరిగింది, ఇక్కడ ట్రీట్మెంట్ అది అయింది, సర్జరీ ఇక్కడ చేశారు. చేసిన తర్వాత ఏంటంటే స్వయంగా అల్లుడే కార్డియాలజిస్టు, ఆయన యుఎస్లో డాక్టరు. ఆయన యుఎస్కు తీసుకొచ్చేసి అక్కడ ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఇద్దామని అనుకున్నారు. ఈయన విశ్రాంతి తీసుకోవాలా. ఓకే. ఈయన నటించడం మొదలుపెట్టారు. అది ఆయన్ని మనకు దూరం చేసింది 74లో. 25 years స్పాన్ అండి, టోటల్ 24, అంతే 24 సంవత్సరాలు అంతే. 24 సంవత్సరాల్లో ఆయన నటించిన పాత్రల గురించి, సినిమాల గురించి మనం ఇంకా మాట్లాడుకుంటున్నాం. ఓవరాల్ ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారు? 200 కూడా పూర్తి చేయలేనాయని. ఓకే. 200 కూడా పూర్తి కాలా. మీకు ఇక్కడ ఏంటంటే, ఇందాక మన గుమ్మడి గారు స్పేస్లో గుమ్మడి గారు ఉంటారని చెప్పారు కదా, నాకు చాలా వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్లో గుమ్మడి గారు ఒకరండి నాకు. ఎందుకంటే వెరీ సెటిల్డ్గా చేస్తారు గుమ్మడి గారు. ఏ క్యారెక్టర్ అయినా ఇన్వాల్వ్మెంట్ అనేది. ఆయన మైనర్ బాబు అని ఒక సినిమా నాకు చాలా ఇష్టం, శోభన్ బాబు గారి సినిమా, చాలా బాగుంటుంది సినిమా. దాంట్లో గుమ్మడి గారు శోభన్ బాబు గారి ఫాదర్, వెరీ వెరీ సీరియస్ క్యారెక్టర్.
అక్కడ మీకు రంగారావు గారిది కామెడీ క్యారెక్టర్ మళ్ళీ సెకండ్ హాఫ్ నాగభూషణం గారు వస్తుంది, భలే ఉంటుంది సినిమా. మీకు అందరూ ఉంటారు మనకి. నాకు అర్థం అలా గుమ్మడి గారు శోభన్ బాబు, మన గుమ్మడి గారు ఏంటి శోభన్ బాబు గారి ఫాదరు, రంగారావు గారు వేసి ఉండొచ్చు కదా, రంగారావు గారి చేస్తే భలే ఉండేది, ఏది శోభన్ బాబు గారి ఫాదరు ఓకే అని తర్వాత అర్థమైంది నాకు. గుమ్మడి గారు కామెడీ చేస్తే చూడరు, రంగారావు గారు కామెడీ చేసినా చూస్తారు. గుండమ్మ కథలో మరి అయినా అది ప్లస్ చాలా సినిమాల్లో రామభద్రయ్య పన్నెంటి కాపురంలో కూడా పిల్లలతో అది బాగుంటది, కామెడీ సీన్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంగ్లీష్ నేర్పించేటప్పుడు నైఫ్ వైఫ్ అని అంటే పిన్నిరా అనేసని అంటే సెటిల్ గా మీరు అన్నట్టు చిన్న చిన్న విషయాలనే ఆయన ఎంత రమ్స్ గా రక్తి కట్టిస్తారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అవి. ఆ పన్నెంటి కాపురంలో క్యారెక్టర్ కూడా భలే అసలు గుమ్మడి గారి కాంబినేషన్ లో కావచ్చు, కృష్ణ గారి కాంబినేషన్ లో కావచ్చు, రామలింగయ్య గారి కాంబినేషన్ లో ఆ ఫోన్ కనెక్షన్లకు సంబంధించి అమ్ముకి దాంట్లో కావచ్చు, ఇది కదా యాక్టింగ్ అంటే అన్నట్టుగానే ఉంటుంది సీరియస్ గా మీరు అన్నట్టు. కానీ అంత 25 years ఓన్లీ అనేది ఉండుంటే ఇంకెన్ని క్యారెక్టర్స్ ఆయన ముందు అద్భుతంగా ఆవిష్కృతం. దాసనారాయణ గారు చాలా రాసుకున్నారండి స్క్రిప్ట్స్ ఆయన దృష్టిలో పెట్టుకొని. అది ఇప్పటికీ నాకు అవన్నీ ఏంటంటే 2 సినిమాలే చేశారు దాసరి గారి డైరెక్షన్, తాతమ్మనోడు, సంసారం సాగర్. ఆ తర్వాత లేరు. అది ఇంకా దాసనారాయణరావు గారు చాలా కాంప్రమైజ్ అయిపోయారు. తర్వాత అయిపోయి ఇంకా వేరే ధోరణిలో ఆ పాత్రలు వేరేలాగా తీర్చిదిద్దుకుంటూ వెళ్ళారనమాట. మనకి ఫస్ట్ నేషనల్ అవార్డ్ కి సంబంధించి అఫ్రోయేషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్ ఎన్టీఆర్ గారికి వస్తుంది అనుకుంటే ఎన్టీఆర్ గారు ఏంటంటే ఆయన పంపించమని చెప్పిందే రామారావు గారు ఏదే దీనికి బృహన్నల దానికి వస్తుంది అనుకుంటే కీచకుడికి వచ్చింది. అందుకే ఆయన ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత అవార్డు తీసుకుని చూస్తే మనకి అల్లు రామలింగయ్య గారు, రామకృష్ణ గారు వీళ్ళు తప్ప మొత్తం తమిళ సినిమా పరిశ్రమ ఫొటోస్ చూస్తుంటే తమిళ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎదురేగి స్వాగతం పలికి వాళ్ళు రంగారావు గారు సావిత్రి గారిని ఇద్దరినండి. వాళ్ళు ఏంటంటే తమిళులు వాళ్ళిద్దరిని చాలా సొంతం చేసుకున్నారు. శివాజీ గణేశన్ గారిని అడిగారు. శివాజీ గణేశన్ గారు అసలు డైలాగ్ చెప్పడం అంటే పరాశక్తి, వీరపాండ్య కట్టబ్రహ్మణ ఆ సినిమాల్లో శివాజీ గణేష్ గారు ఎక్స్ట్రాడినరీ అనమాట. ఆయన అడిగితే ఎవరి ముందు డైలాగ్ చెప్పడానికి మీరు ఇదవుతారంటే రంగారావు గారి పేరే చెప్పారు. రంగారావు గారి ముందు డైలాగ్ చెప్పప్పుడు రంగారావు గారు తమిళుడు కాదు, సావిత్రి గారు తమిళరాలు కాదు, కన్నాంబ గారు తమిళరాలు కాదు. కన్నాంబ గారు, సావిత్రి గారు, రంగారావు గారు వీళ్ళు తమిళంలో తమను తాము నిరూపించుకున్నారు. తమిళం నేర్చుకుని ఆ ఉచ్చారణ కావచ్చు, మాండలికం కావచ్చు, ఆ భాష వంట పట్టించుకుని చెప్పాలి కదా, వాళ్ళ యాసలో మాట్లాడాలి కదా. అట్లాగా వాళ్ళు తమిళులు అబ్బురపడిపోయేటటువంటి స్థాయిలో వాళ్ళు నటించడం అనేది తెలుగు వాళ్ళుగా పుట్టినందుకు వాళ్ళకి మనం నిజంగా వాళ్ళని స్మరించుకోవాలి. మనం మాయాబజార్లో ఘటోద్గచుడికి సంబంధించి ఒక్కసారి ఎలా, ఎందుకంటే ఆయన అప్పటి వరకు ఘటోద్గచుడు దుర్యోధనుడు, కీచకుడు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో చూసి అంటే ఈ ఘటోద్గచుడికి ఆయన సెట్ అవుతారని ఎలా అనుకున్నారు? అది పాతాళ భైరవి పునాదండి. పాతాళ భైరవిలో ముక్కామల గారు చేయాల్సిన మాంత్రికుడి పాత్రని ఎప్పుడైతే రంగారావు గారు వెళ్ళిన తర్వాత షావుకారులో చేశారు కదా సున్నం రంగుడు, అట్లాగే షావుకారులో చేశారని వాళ్ళు సరే వేషం వేసి ఆ గెటప్ అంతా వేసి మేకప్ వేసిన తర్వాత ఆయన శైలాక్ ఆ తరహాలో ఆయన నటించి చూపించిన హావభావాలు చూసి కేవీ రెడ్డి గారు ముద్రించుకుపోయారు. కేవీ రెడ్డి గారు మధ్యలో ఇంకా మాంత్రికుడు అంటే ఇతనే అని చెప్పి అయిన తర్వాత ఏమైంది, ఆ వరుస క్రమంలో 57 అండి మాయాబజార్ వచ్చేటప్పటికి. 57కి ఏమైపోయిందంటే ఘటోత్కచుడు అంతకుముందు మాయాబజార్ చేశారు, అంత క్రితం 30sలోనే మాయాబజార్ ఉంది. చేసినప్పుడు ఏం చేశారంటే ఆ ఘటోత్కచుడు ఎలా ఉన్నాడు, ఈ ఘటోత్కచుడు ఎలా ఉండాలి అనేటటువంటి ఒక చర్చ వచ్చింది. మాధవపెద్ది గోఖలే గారిని కళాదర్శకుడు, ఆయన ఒకరు, కళాధర్ గారు ఆయన దగ్గర శిష్యులు చేసి ఆ తర్వాత కళాదర్శకుడిగా చేసిన కళాధర్ గారు, వీళ్ళు ఆ పాత్రకు సంబంధించినటువంటి స్కెచెస్ ఏవైతే ఉన్నాయో అవి మాధవపెద్ది గోఖలే గారు. ఆయన అంటే ఘటోత్కచుడు అంటే ఎవరు, అడవిలో ఉంటాడు, అడవిలో ఉన్నవాడి కిరీటం ఎట్లా ఉంటుంది, ఈకలు అవన్నీ పెట్టి అట్లా క్యారెక్టర్ డిజైన్ చేసి మీకు ఇవాళకి మీరు ఆ సినిమాలో మాయాబజార్ చూస్తే రామారావు గారికి నాగేశ్వరరావు గారికి ఇంట్రడక్షన్ సీన్లు ఉండవు. రంగారావు గారిది ఇంట్రడక్షన్ సీన్ ఇవాళకి మనం టీవీలో చూస్తున్నా
లేకపోతే ఆ మధ్య కలర్ చేసి థియేటర్లకు మనందరం వెళ్ళినా కూడా ఏంటంటే మీకు కనీ విని ఎరుగినటువంటి ప్రేక్షకుల నుంచి రిప్లైలు కానీ రెస్పాన్స్లు కానీ రంగారావు గారి ఇంట్రడక్షన్కే ఉంటుంది. అక్కడి నుంచి మీకు సినిమా వేరే టోన్లోకి వెళ్ళిపోతుంది, తీసుకెళ్ళిపోతాడు. పెళ్ళి ఇప్పటికీ వివాహ భోజనం పాట ఆ టైంలో ఎంత ట్రెండ్ సెట్టర్ అయిందో ఇప్పటికీ అంతే ట్రెండ్ సెట్టర్ అది. ఆ పేరు మీద రెస్టారెంట్లు కూడా వెలిసినాయి. ఆయన మొత్తం రంగారావు గారి ఇవి పెట్టుకుని బొమ్మలు అవి పెట్టుకుని ఆయన పాత్రని తన సొంతం చేసేసుకుని ఒకవేళ జీవించి ఉండుంటే అసలు ఏఎన్ఆర్ గారికి ఎన్టీఆర్ గారికి ఏ రేంజ్ పోటీగా ఉండేవారో, ఇంకా అసలు ఇలాంటి క్యారెక్టర్స్ పర్సనాలిటీస్ కళ్ళ ముందు ఆవిష్కృతం అయ్యేవో. నిజంగా పర్సనాలిటీస్ వైజ్ రంగారావు గారు రామారావు గారు ఈక్వల్ గా ఉండేవారండి. హైట్స్ వైజ్ కానీ పర్సనాలిటీస్ ఛాతీలు కానీ అది పర్సనాలిటీస్ వైజ్ గుమ్మడి గారు నాగేశ్వరరావు గారు ఈక్వాలిటీస్ ఉండేవి. అందుకే మీకు నంబర్ ఆఫ్ ఫిలిమ్స్లో రామారావు గారి ఫాదర్ అంటే రంగారావు గారు వేసేవారు, గుమ్మడి గారు ఏమో నాగేశ్వరరావు గారి ఫాదరు ఈయన వేసేవారు. నాగేశ్వరరావు గారు రామారావు గారు ఇద్దరు కలిసి రంగారావు గారు మన సినిమాల్లో ఉండకూడదు అనేటటువంటి వీళ్ళు కొన్ని నిబంధనలు పెట్టుకున్న సమయము సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకని జమున గారు ఉండకూడదని కొన్ని సంవత్సరాలు, రంగారావు గారితో మనకేంటి బ్రదర్ అని. అందుకని ఆ సమయాల్లో రామారావు గారి ఫాదర్ గా నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ నాగభూషణం గారు చేశారు, నాగేశ్వరరావు గారి ఫాదర్ గుమ్మడి గారు చేశారు. ఆ సమయంలో రంగారావు గారు చాలా గొప్ప సినిమాలు చేశారు. ఆయన రెమ్యూనరేషన్ వీళ్ళకంటే ఎక్కువ, హీరోల కంటే రంగారావు గారు రెమ్యూనరేషన్ ఎక్కువ, ఆయన మెయింటెనెన్స్ ఎక్కువ, ఆయన అసిస్టెంట్లు, ఆయన మెయింటెనెన్స్, ఆయన ఇవన్నీ చాలా ఉండేవన్నమాట. అంటే ఏదో ఒక చక్రవర్తి వచ్చి వందిమాగులతో చక్రవర్తి మళ్ళీ తిరిగి వెళ్ళేలాగా ఉండేది ఆయన పరిస్థితి. అది సహజంగా ఉంటాయి కదా హీరోలకి. మమ్మల్ని పెట్టే కదా హీరో, నేనే కదా, నన్ను చూసే కదా మార్కెట్ ఉంటుందని ఉంటుంది. కానీ రంగారావు గారు ఉన్నారా లేదా, రంగారావు గారు పాత్ర. ఇవాళ ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేస్తున్నాను మీకు. అదేంటంటే ఆ డే 1 పబ్లిసిటీస్ వాల్ పోస్టర్స్ చూశానండి. డే 1 ఆ సమయంలో బట్టి విక్రమార్క ఒక సినిమా. రంగారావు గారు పెద్ద మాంత్రికుడు అనమాట. మీకు రామారావు గారిది చిన్న సైజు, ఇది అంజలిదేవి గారిది ఒక చిన్న సైజు తలకాయ, పక్కన కాంతారావు గారిది ఒక చిన్న సైజు తలకాయ, రంగారావు గారు పెద్ద పోస్టర్ అనమాట మాంత్రికుడిది. అట్లా ఆ సమయం. అలాగే మాయాబజార్కి ఓన్లీ రంగారావు గారు వాల్ పోస్టర్, గద పట్టుకుని ఇలా ఉంటాడనమాట, ఆ ఒక్క వాల్ పోస్టర్. అలా మీకు అవన్నీ. ఇప్పుడు మనకి బొబ్బిలి యుద్ధం అని ఒక సినిమా ఉంది, రామారావు గారు రంగారాయుడి పాత్ర అవి చేసినటువంటి సినిమా. అది మీకు సీతారాం గారిని ఆయన డైరెక్ట్ చేశారు, రిపబ్లిక్ ప్రొడక్షన్స్. ఆయనే డైరెక్టర్, ఆయన అందులో మంచి పాత్ర వేశారు. ఆయన కళ ఆ సినిమా చేయటం. అందులో తాండ్రపాపారాయుడి పాత్ర రంగారావు గారు, విజయరామరాజు రాజనాల్ గారు. అసలు రాజనాల్ గారు రామారావు గారు పోటాపోటీ సన్నిధులు. భానుమతి గారిది అద్భుతమైన పాత్ర, జమున గారిది అద్భుతమైన పాత్ర. మీకు రంగారావు గారు తిప్పి కొడితే 4 సన్నివేశాలు ఉంటాయి. పబ్లిసిటీ వాల్ పోస్టర్లో రామారావు గారితో పాటు రంగారావు గారు ఉన్నదే పబ్లిసిటీ పోస్టర్. వేరే పోస్టర్ కనపడదు మనకు. రంగారావు గారు రామారావు గారు ఉన్న పోస్టర్ అనమాట. మీకు నిజంగా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి చూడండి. బట్ ఆయన వారసులు ఎవరు, ఎందుకు సినిమా ఇండస్ట్రీ? ఆయన కుమారుడు, ఆయన అకాల మరణం. కుమారుడిది కోటేశ్వరరావు గారిది అకాల మరణం అండి. మనవడు కోటేశ్వరరావు గారి కుమారులు విష్ణురంగారావు గారు. విష్ణురంగారావు గారు ఏలూరులో స్థిరపడ్డారు. రంగారావు గారు పెంచుకున్నది ఆయన మేనల్లుడు బడేటి ఉదయ్ కుమార్ గారు. ఆయన మనతో బడేటి ఉదయ్ కుమార్ గారు నేను రెగ్యులర్గా వాట్సాప్ కమ్యూనికేషన్లో ఉంటాం, ఇద్దరు ఫ్రెండ్లీ రిలేషన్. ఆయన వయసులో చాలా పెద్దవారైనా రంగారావు గారు చాలా ప్రేమగా పెంచుకున్నారు బడేటి ఉదయ్ కుమార్ గారు, ఆయన మేనల్లుడు. అట్లాగా ఏంటంటే అసలు ఆయన గురించి ఇప్పుడు మాంత్రికుడు ఇందాక అన్నాను కదా. ఇప్పుడు మీరు పాతాళ భైరవిలో చూసే నేపాళ మాంత్రికుడికి, బాలనాగంలో చూసే మాంత్రికుడికి, బట్టి విక్రమార్కలో చూసే మాంత్రికుడికి సంబంధం ఉండదు అసలు. వేరే వేరే. ఇంకా హిరణ్యకశిపుడు, ఇంకొకటి మరొకటి, ఇంకా చెప్పుకుంటూ పోతే ఆ పాత్రల గురించి చెప్పుకుంటూ పోతే అది భస్మాసురుడు, ఇవన్నీ అవి వేరే. మళ్ళీ ఒక్కొక్క క్యారెక్టర్ గురించి చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన లాగా ఎవరు పర్ఫామ్ చేయలేరు. ఈవెన్ ఒక్కొక్క క్యారెక్టర్ కి ఆయన ఏంటిది మేక్ ఓవర్ కావచ్చు, ఆయన ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, సంబంధం లేకుండా ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు. నిజంగా ఒక్కొక్క ఎపిసోడ్ చేసుకోవచ్చు సీరియస్లీ. ఈ సందర్భంగా అంతటి మహానుభావుడి గురించి మరొక్కసారి మీ మాటల్లో వినడము, తెలుగు ఇండస్ట్రీలో ఆయన కొంతకాలమే ఉండడము అనేది బాధాకరమైన విషయము. బట్ మరో జన్మ అంటూ ఉంటుందనేసి అని అంటారు. ఇప్పటికీ ఆయన పుట్టకపోవడము, ఎక్కడ కనిపించకపోవడం బాధాకరం సీరియస్లీ. ఈ సందర్భంగా అంతటి మహానటుడిని మా తెలుగు రాజ్యం ప్రేక్షకులకు మరొక్కసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య.